హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. ఇక్కడ నా వర్క్ ఇది ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు. ఇంకా వాళ్ళు లేచేసరికి వర్క్ అంతా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి నేను ఇంకా మొదలు పెట్టేశాను. ఎందుకంటే ఫ్రైడే రోజు అంటే కొంచెం బయటది కడిగి ముగ్గు పెట్టాలి. వాళ్ళు లేచేసరికి కొంచెం వాళ్ళకి సంబంధించినవి కొంచెం టిఫిన్ కానీ ఇలాంటివన్నీ చేసి పెట్టేద్దాము. ఈరోజు వర్క్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను ఇంకా కషాయం అది పెట్టుకున్నానండి. ఇల్లు ఊడ్చేసి కొంచెం కషాయం అది పెట్టుకుని ఫస్టే కషాయం తాగుతున్నాను. హాట్ వాటర్ అయినా తాగొచ్చు. కషాయం కూడా తాగితే కొంచెం మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు లేదంటే కొంచెం యాసిడిటీ ఇంకా ఇవి ఉంటాయి కదా, అన్ని రకాలుగాను మంచిదే అదనమాట. ఇక్కడ ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెడుతున్నానండి. ఎందుకంటే పిల్లలు లేచిన తర్వాత తింటారు కదా, వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే రోజు అయితే బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వను. ఒక వీక్లీ 2-3 టైమ్స్ అయితే ఇస్తాను. ఇక్కడ కడిగేసి ముగ్గు పెట్టేస్తాను అనమాట. కడిగేసి ముగ్గు పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇంకా కొంచెం చాయ్ తాగుదామని చెప్పేసి ఇంకా ప్లాన్ అనమాట. నేనేంటంటే కషాయం తాగిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇస్తాను. ఆ తర్వాత చాయ్ అది తాగుతానమాట. తర్వాత పిల్లలు లేచేసరికి ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత టిఫిన్ అది చేయడం మొదలు పెడతాను. అదనమాట. ఈరోజు బాయిల్డ్ ఎగ్స్ చేస్తున్నాను కదా, ఇంకా అవి మామూలుగా తొక్క తీసేసి ఇచ్చేసేలా కాకుండా అవి కట్ చేసేసి దాని మీద ఉప్పు కారం జల్లి అలా ఇస్తానన్నమాట. ఆ క్లిప్పు షూట్ చేయలేదు, కానీ వాళ్ళకి అలా చేసిస్తే నాకు నచ్చుతుంది. మాకైతే ఫ్రైడే రోజు ఎగ్స్ ఏంటి అనుకోకండి. ఫ్రైడే రోజు మాకు అలాంటిది ఏం లేదు. మాకు ఓన్లీ ట్యూస్డే, సాటర్డే. ఇది ముందు రోజు తీసిందనమాట. ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి తీసింది. ఎందుకంటే ఇక్కడ మిషన్ ఆన్ చేస్తున్నాను కదా, ఇది ఫ్రైడే రోజు అయితే కాదు. ఈ వీడియో థర్స్డే రోజు అనమాట. ఎందుకంటే మిషను కొద్దిగా స్లో అయిపోయిందండి. పోయింది మిషను. ఎందుకంటే ఎలకలు, మేము ముందున్న ఇంట్లో ఎలకలు ఉండేవి కాదు. ఈ ఇంట్లో అయితే ఎలకలు ఉంటున్నాయండి. ఎంత అసలు మందు పెట్టినా లేదంటే బోన్ పెట్టినా ఎలకలు అయితే మాత్రం అస్సలు పీడించేస్తున్నాయి. అందుకని చెప్పేసి మిషను అసలు స్లో అయిపోయిందనమాట. దాని మదర్ బోర్డ్ అది మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, మదర్ బోర్డ్ పోయితే కొత్తది వేపించారు. 6000 అయ్యింది. అయినా కూడా ఏం పని చేయట్లేదు. అంటే స్లో అయింది మిషను. ఒక్కొక్కసారి ఒకే రోజు 2-3 సార్లు వేసేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే డైలీ వన్స్ వేసుకోమంటున్నారు అంతే. ఎక్కువ రఫ్గా వాడేస్తే మిషన్ పోతుంది. ఎంత కాస్ట్లీ అయినా కూడా ఆ మదర్ బోర్డు అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చింది అయితే మంచిది ఉంటుంది, కానీ మనం తర్వాత అది మంచిది పోగొట్టేసుకుని తర్వాత వేరేది వేసుకున్నా కూడా అదేమీ అంతగా బాగోదు. డూప్లికేట్ ఉంటుంది కదా, నా ఒపీనియన్ అనమాట. అది మిషన్ అయితే నాశనం అయిపోయింది. పాతది కూడా కాదండి మా మిషను. 2.5 year అలా అవుతుంది. దగ్గర 3 years అలా అవుద్ది. కానీ ఎలకలు పాడు చేసేసినాయి. అసలు ఇల్లు కూడా దొరకట్లేదండి. అసలు ఇల్లు మారిపోదామంటే పిల్లలకి అసలు నచ్చలేదు ఇల్లు. అదనమాట. ఇంకా థర్స్డే నేను ఆఫ్టర్నూన్ ఇంకా ఎగ్ చేశాను. ఎగ్ పులుసు. ఇంకా అన్నం వండేసి ఎగ్ పులుసు చేశాను. ఒకవేళ అన్నం అయిపోతే నైట్కి వేడిగా పెట్టుకుంటాము. ఒక్కోసారి అన్నం అవ్వదు, తినరు సరిగ్గా. ఇంకా మిగిలిపోతే ఇంకా అదే పెట్టేస్తాను. మేము ముగ్గురమే కదా. ఆయన ఉంటే ఆయనకి వేడిగా రోటీ కానీ రైస్ కానీ చేస్తాను. కానీ ఇక్కడ అంటే పులుసులో గుడ్డు కొట్టి పోస్తే చాలా బాగుంటుందండి. పులుసు చాలా టేస్ట్ వచ్చేస్తుంది. అదనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు లేచి రెడీ అయ్యి వాళ్ళు కొంచెం ఎగ్స్ అవి తినేసి పాలు తాగి ఇంకా అలా ఉన్నారనమాట. ఇంకా బట్టలు అవి ఆరేసేసి ఇంకా బయట ఏవో కరెంటు పనులు జరుగుతున్నాయి. కొత్త బోర్డులు ఏవో మార్పిస్తామో ఏదో చేస్తున్నారనమాట. ఇక జనాలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారండి. నాకు అసలు నేను అందుకే డైలీ కడగను. ఎందుకంటే ముగ్గులు అస్సలు ఉంచరనమాట. తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉంటారు. వాళ్ళ అవసరానికి వాళ్ళు తిరుగుతారు. ఇంకెవరిని ఏం అనలేం కదా. అదనమాట విషయం. ఎండలు అయితే స్టార్ట్ అవునాయండి. ఇంకా ఆంధ్రాలో ఎలా ఉన్నాయో చెప్పలేం, కానీ ఇక్కడైతే ఎండలు ఇప్పుడిప్పుడు బాగానే ఉన్నాయి. తర్వాత ఎలా ఉంటాయో ఏమో చెప్పలేము. కొన్ని బట్టలైతే స్టాండ్లోనే ఆరేస్తాను, చిన్నవి. కొంచెం పెద్దగా ఉన్న బట్టలు అయితే ఇంకా అక్కడ వేస్తాను అనమాట బయట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఫ్రైడే ఆఫ్టర్నూన్
వంకాయలు ఉన్నాయి. అంటే లాస్ట్ టైం వెళ్ళి పట్టుకొచ్చాం కదా! ఒక 2-3 డేస్ అయింది కూరగాయలు అవి తెచ్చాను. అప్పుడు ఇంకా వంకాయలు బాగున్నాయని తీసుకున్నానన్నమాట. ఇది పచ్చడి చేయడానికి చాలా బాగుంటుందండి. పచ్చడి కోసమే తీసుకున్నాను కానీ ఎక్కువ ఉన్నాయి కదా! మొత్తానికి పచ్చడి చేసేద్దాం అనుకున్నాను కానీ ఒక 3 వంకాయలు మాత్రమే పచ్చడి చేశాను. మిగిలినవి గుత్తొంకాయ అంటారు కదా! గుత్తొంకాయ, నూనొంకాయ అంటారు కదా! అట్లా చేశాను. చిన్న చిన్నవి గుత్తొంకాయలు వస్తాయి కదా! నల్లవి, అదే నీలంగా ఉంటాయి కదా! అటువంటివి అయితే చాలా బాగుంటాయి. ఇది యావరేజ్‌గా ఉంటది అనుకున్నాను కానీ నాకైతే చాలా బాగా నచ్చింది గుత్తొంకాయ కర్రీ. ఇంకా వంకాయ, కొత్తిమీర చట్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకొకసారి చాయ్ వేసేస్తున్నానండి నేను. చాయ్ తాగిన దాన్ని తాగినట్టే ఉంటాను. ఇక్కడ మిరపకాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర చాలా వరకు పాడైపోయిందండి. బాగున్నది మాత్రమే తీసాను. ఇంకా ఫ్రై చేసేసి మిక్సీ కొట్టేసుకోవడమే. వంకాయలు శుభ్రంగా కడిగేసి దానికి ఆయిల్ పూస్తే కాల్చిన తర్వాత తొక్క బాగా వస్తుందన్నమాట. ఇక్కడంటే మా గౌరవ్ తీస్తున్నాడు. ఇక్కడ చెక్ చేస్తున్నాను అన్నమాట, పురుగులు ఏమన్నా ఉంటాయేమోనని. పురుగులు ఏం లేవండి, కమిలిని అంతే. అక్కడక్కడ కొంచెం గోధుమ కలర్లో కమిలిని కదా, అది పురుగులు ఏం కాదు. నేనంతా చెక్ చేసి పచ్చడి చేశానండి. చాలా బాగుంది. ఇంకా తాలింపు కూడా పెట్టాను. తాలింపు పెట్టుకుంటే ఒక వారం రోజులు, కనీసం ఒక 5-6 రోజులైనా వస్తుంది. తాలింపు పెట్టకపోతే ఒక 2 రోజులు ఉంటుందేమో మహా అయితే. బయట అయితే ఉండదు అసలు, ఒక్కరోజే బయట అయితే. తాలింపు పెడితే ఒక 4-5 రోజులు ఉంటుంది. తాలింపు పెట్టుకోవడంలో మంచిది. ఇక్కడ కొంచెం పులుసు ఉందండి, బెండకాయ పులుసు. ఈ బెండకాయ పులుసు అదే కొంచెం పులుసు అనమాట. ఎందుకంటే బెండకాయలు కూడా కొద్ది కొద్దిగా ఉన్నాయి. అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి. ఇంకా కూరగాయలు ఏంటి వంకాయ పచ్చడా, లేదంటేనేమో ఇంకా వంకాయ ఇగురా ఇలా అంటూ ఉంటారు పిల్లలు. ఎందుకు మిషన్లో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతున్నాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కవర్లలో పెట్టను, ఒక్కొక్కసారి విడిగానే పెట్టేస్తాను. కవర్లలో పెడితే అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని విడిగా పెట్టేయడం వల్ల పోతూ ఉంటాయి అన్నమాట. బెండకాయ పులుసు ఉంది. ఆ బెండకాయ పులుసు అయితే 2 రోజుల క్రితం అనమాట. గురువారం కూడా కాదు, అది బుధవారం అనుకుంటా. అది ఇంకా సరే అని చెప్పేసి పిల్లలకి ఏం చెప్పానంటే, అది ఇప్పుడే చేశాను రా, నీ పాడైపోతున్నాయి కూరగాయలన్నీ, నేను ఏంటో బయట వదిలేస్తున్నాను, కవర్లో పెట్టట్లేదు ఫ్రిడ్జ్లో కూడాను. అందుకని చెప్పేసి నేను ఇంకా మీకు అని చెప్పేసి ఏదో అబద్ధం చెప్పి పెట్టేద్దాము అంటే, వాళ్ళకి ఎక్కువ ఏం వేయనండి, ఫ్రెష్గా ఉండినవి వాళ్ళకి వేస్తాను. ఎక్కువ ఫ్రిడ్జ్లో కూరలు నేనే తింటాను. జనరల్గా నేను మిగిలేలా చూడను, ఎక్కువ మిగలవు. ఎందుకంటే మేము ముగ్గురమే కదా, ఎప్పుడు అప్పటికప్పుడు వండేసుకుంటాము ఏదైనా తినాలనుకుంటే వేడివేడిగా. ఒక్కొక్కసారి అయితే కూరగాయలు పాడైపోతున్నాయి అనిపించుకుంటే మాత్రం కొంచెం ఆ కూర, కొంచెం ఈ పచ్చడి అలా చేస్తూ ఉంటాను. అదనమాట. ఒక్కొక్కసారి పిల్లలు శుభ్రంగా తిన్నప్పుడు అయిపోతాయండి, ఒక్కొక్కసారి వాళ్ళు తిక్కొచ్చి తినరనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా పచ్చడి అయిపోయింది కదా, ఇంకా నేను ఇంకొక 4-5 వంకాయలు ఉన్నాయి కదా, మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో కవర్లో కట్టి పెట్టేస్తే పాడైపోతాయి. అందుకని చెప్పేసి నేను కొంచెం గుత్తొంకాయలాగా చేసేద్దాము అని చెప్పేసి నేను ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టేసి, తర్వాత ఏంటంటే నా దగ్గర మసాలా పేస్ట్ ఉంటుందండి. నేను ఎప్పుడు వారానికి సరిపడా మిక్స్ చేసేసి ఉంచేసుకుంటాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, మొగ్గ, ఇంకా ఎండుమిరపకాయ అన్నీ కలిసేసి మొత్తం మసాలా దినుసులు అన్నీ కలిపి ఒక ముద్దలా ఆడేసుకుంటాను అనమాట. ఆ ముద్దని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం మధ్యలో ఇలాంటి కూరలకైనా, లేదంటే అప్పుడప్పుడు చికెన్ తెచ్చుకుంటాం కదా, అప్పుడు చికెన్లోకైనా వెంటనే చికెన్ కడిగేసుకుని ఒక 2 ఉల్లిపాయలు కోసేసుకుని కూర వండేసుకోవచ్చు. మసాలా ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తాను. ఇంకా ఈ ఉల్లిపాయ ముద్ద, మసాలా పేస్ట్, కొత్తిమీర, నెక్స్ట్ ఇందులో పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకొని ఇంకా గుత్తుల్లా కోసుకున్న వంకాయల్లోకి స్టఫ్ పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. గట్టిగా ఉంటాయేమో అనుకున్నానండి, మెత్త మేగళ్ళ ఉడికిపోయినాయి నూనె వంకాయలు. చాలా బాగున్నాయి అన్నమాట, మీరు నమ్మరు, చాలా బాగున్నాయి. నేను అనుకున్నాను అనమాట, ఈసారికి ఇలా చేసేస్తున్నాము, నెక్స్ట్ టైము చిన్న గుత్తొంకాయలు తెచ్చుకుందాము అనుకుంటున్నాను. లేవు, ఇక్కడ కనిపించట్లేదు అవి. ఇలాంటి వంకాయలు ఎక్కువ ఉంటున్నాయి. లేదంటే పులుసు వంకాయలు ఉంటాయి కదా, సన్నగా పొడుగ్గా ఉంటాయి, సన్నగా ఉంటాయి అన్నమాట, రెవటల్లాగా. అవి నాకు అంతగా నచ్చవు, పులుసుకి బాగుంటాయి కానీ ఇంకా సర్లే అని ఇంకా ఈసారి ఇవి తెచ్చాను.
నెక్స్ట్ టైం గుత్తొంకాయలు ఉంటే చూడాలి. అదనమాట. వాటర్ ఎక్కువ వేసేయకుండా వాటరు సమానంగా వేసుకోవాలండి. అంటే తక్కువ, అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. నేనైతే పులుపు వేయను. ఆల్రెడీ వంకాయ పచ్చడి చేశాను కదా పులుపుది, అందుకని ఇందులో పులుపు ఏమి వేయట్లేదు. మేము ఎక్కువ గుత్తొంకాయలో పులుపు వేసుకోమన్నమాట. నిమ్మకాయ పిండుకుంటాం ఎప్పుడు, కూరలో కాదు. అన్నం పెట్టుకుని కూర పెట్టుకుని అందులో పైన నిమ్మకాయ పిండుకుని ఆ కూరలో తింటే మస్తు ఉంటుందండి బాబు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆ వంకాయల సైజ్ చూసి అసలు ఉడుకుతాయేంటి అనుకుని ఉంటారు మీరు, కానీ మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. అదనమాట. ఇక్కడ నేను ఇంకా అప్పటికే పిల్లలకి పెట్టేశాను, తినేశారు. నెక్స్ట్ ఇంకా నేను వడ్డించుకుంటున్నాను అనమాట. నేను కూడా తినేద్దాము, చాలా టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా నేను వడ్డించుకుంటున్నాను. కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఒక్క పూటే తింటానండి నేను. మార్నింగ్ టిఫిన్ చేసినా చేయకపోయినా ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ నేను చాలా ఎర్లీగా, అది కూడా కొంచెం కడుపు నిండగా తినేస్తాను అనమాట. ఇంకా నైట్ వచ్చేసరికి నేను మ్యాక్సిమం అన్నం తిన్ను. నిద్ర పట్టినా పట్టకపోయినా నేను నైట్ వచ్చేసప్పుడు ఏదన్నా రాగి జావ కానీ, లేదంటే పిండి ఉంటే ఒక చిన్న అట్టు వేసుకుంటాను, లేదంటే ఒక ఇంట్లో ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి తినేస్తాను తప్ప. ఇంకా నైట్ అవాయిడ్ చేసేసాను, ఇంకా ఫుడ్ తినట్లేదు. ఆకలి కూడా ఉండట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా డైటింగ్ కోసమనే కాదు, ఆకలి ఉండట్లేదు. ఇక్కడ ఏంటంటే కొంచెం చెత్త ఉంది, పడేయవలసింది. మార్నింగ్ పడేయమంటే వాళ్ళు పడేయరు. ఇంకా వాళ్ళు చెత్త తీసుకెళ్లారు పిల్లలు పడేయడానికి, రోడ్డు అవతల తీసుకెళ్ళాలి. అదనమాట. ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇంకా అక్కడ నుంచి చూస్తున్నాను అనమాట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.